సామాన్యుల చేతుల్లో సైతం అందుబాటులో ఉన్న వాట్సాప్ సేవల్ని ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులభతరం చేసేందుకు అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వాట్సాప్ ద్వారా అన్ని సేవలు అందుబాటులో ఉన్నప్పుడు శ్రీవారి దర్శనానికి ఎందుకు ఉపయోగించుకోకూడదని ప్రభుత్వం భావించడంతో త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎమ్మెల్యే మొదలు ముఖ్యమంత్రి పేషి వరకు ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖలు లెక్కకు మించి రావడం, అదే సమయంలో ఎలాంటి సిఫార్సులతో పని లేకుండా వచ్చే సామాన్య భక్తుల పరిస్థితి ఏమిటని భావించిన ప్రభుత్వం ఇకపై తిరుమల శ్రీవారి దర్శనానికి మరింత సులభతరం చేసే విధంగా వాట్సాప్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. వాట్సాప్ ద్వారా దర్శనం బుకింగ్ సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రారంభించి క్రమేణా అన్ని దేవాలయాల్లోనూ విస్తరించాలన్నది ప్రభుత్వ ఆలోచన కాగా, శ్రీవారి దర్శనంతో పాటు ఇతర సేవలపై ఉన్న ధరలను సైతం తగ్గించి వీలైనన్ని ఎక్కువ సదుపాయాలు కల్పించాలన్న దానిపై సమీక్షించారు. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం టీటీడీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నప్పటికీ పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా ముఖ్యంగా వరుస సెలవు రోజుల్లో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనానికి మరింత సమయం పడుతుంది. ప్రస్తుతం 2 నెలల ముందుగా దర్శనం బుకింగ్ అందుబాటులో ఉండగా అది కూడా కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ నెల కోట పూర్తి కావడంతో మంత్రుల సిఫార్సు లేఖలకు ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సెలవు రోజులు మరియు తక్కువ సమయాల్లో శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకునే వారికి నడకదారి ద్వారానే మార్గం సుగమం అవుతుంది. వయస్సులో పెద్దవారికి ఇది కాని పని. ఈ నేపథ్యంలో భక్తుల సేవల నిమిత్తం వాట్సాప్ సేవలు వినియోగించి సమయానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరికొద్ది రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.